స్టడీ ఎలా చేయటం మొదలెట్టానంటే ఈ సబ్జెక్టు ఇది ఉంది, ఇది దీనికి బాగుంది అంటున్నారు, హౌ ఇస్ ఇట్ ఆన్ ద స్కిన్. దెన్ ఐ గో డీపర్ ఇన్ టు దట్ సబ్జెక్ట్ అండ్ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ఇట్ అండ్ స్టడీయింగ్ ఇట్. ఇలాంటి స్కిన్ ఉంది, దీనికి వాట్ ఆర్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ దట్ వర్ యూజ్డ్ బై అవర్ యాన్సిస్టర్స్. రైట్. సి మా రీసెర్చ్ అన్నిటికీ కూడా యాన్సిస్టర్స్ వర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అవును. అక్కడి నుంచి మోడర్న్ స్టడీ అండ్ సైన్స్. బికాజ్ ఒకప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన ప్రతి సూపర్స్టిషన్స్ అని అంటాము, బట్ మన ప్రతి థింగ్ దట్ వి సే లైక్ ఇది చేసి ఇది చెయ్యండి, అది ఈరోజు చేయొద్దు అనే వాటికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఫ్రమ్ ద పాస్ట్ కదా. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆల్సో వాళ్ళు వంటింట్లో వాడే వాటికి ఏదో కారణం ఉంది, ఇది దీనివల్ల దీనికి ఇది హెల్ప్ అవుతుంది అని. మనం క్యాన్సర్స్ అనేవి అప్పట్లో ఎన్ని విన్నాము. అదే అంటే రాజపుండు ఉండేది కానీ మీరు అన్నట్టు ఇప్పుడుంత ప్రెవలెంట్గా లేదు. ఇప్పుడుంత ఉన్నంత ఆక్సిడేషన్, ఇంకా ఏమంటారు దాన్ని, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ మనకి లేవు కదా, కెమికల్స్. అంటే అప్పట్లో అవేర్నెస్ ఆన్ న్యాచురల్ అనే దానికన్నా దట్ వాజ్ అ లైఫ్ స్టైల్. అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ బై ఇట్ సెల్ఫ్ వాజ్ హెల్దీ. అవును. ద వే వి ఏట్, బయటికి వెళ్ళి తింటాలు లేవు, ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవటాలు లేవు. సో వాట్ ఎవర్ వాజ్ ఇన్ ద హౌస్, వాట్ ఎవర్ వాజ్ ఇన్ ద కిచెన్ వాజ్ కన్జ్యూమ్డ్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్, ఈవెన్ స్కిన్, వాట్ ఎవర్ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ గార్డెన్ వాజ్ మేడ్ ఇన్ టు స్కిన్ కేర్. అంతే కదా. ఆర్ కిచెన్. ఉదాహరణకి మందారాకు తెచ్చి తలకు పెట్టుకునేవారు. అది నాకు బాగా గుర్తు. మంచి కండిషనర్ కదా మందారాకు, సాఫ్ట్ చేస్తుంది. ఇంకా ఐ థింక్ గులాబీ రేకులు తీసి స్కిన్ కేర్ కి. సునిపిండి ఫర్ ఎగ్జాంపుల్, మీగడ. సో నాకు పాలు చిలికి మీగడ తీసి వెన్న చేసేది కూడా ఇంట్లో, లైక్ వెన్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ నాకు గుర్తు. బికాజ్ మా ఇల్లు నాయనమ్మ యూస్ టు ఫాలో ఆల్ దోస్. షీ పాస్డ్ అవే వెరీ ఎర్లీ, బట్ ఎక్కడో తను నాకు ఓల్డ్ స్కూల్కి సమ్వేర్ డీప్ డౌన్ షీ ఈజ్ మై లింక్. రైట్. ఫర్ ద బ్రాండ్ టు ఈవెన్ బీ ఇన్స్పైర్డ్ బై దీస్ థింగ్స్ అండ్ యాక్చువల్లీ బ్రింగ్ దెమ్ బ్యాక్ అని. అండ్ అక్కడి నుంచి వాట్ హ్యాపెండ్ వాజ్, ఓకే ఓల్డ్ స్కూల్ ఇంగ్రీడియంట్స్ అంతా ఒక ఎత్తు అయితే, modern science, like today there's so much of study, research that medical avaniandi anni vishayallo kuda there's so much of study in material, case studies inni chesuntaru anni subjects meeda and all that. So aa information paata ingredients అది పెట్టి మీరు దాన్ని ఒక బ్లెండ్ చేశారు. సో మీకు బిట్వీన్ ఓల్డ్ అండ్ కరెంట్. డిడ్ యూ హ్యావ్ అ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్, అంటే ఏ ప్రోడక్ట్స్ దేనికి మంచిది అని, లేదు మీ ఓన్ సొంతంగా ఉన్న? సో నేను a couple of people were part of it, but most of them were more, నేను అంతా when we put it together దాన్ని వాడి టెస్ట్ చేసి డిఫరెంట్ స్కిన్స్ చెప్పేవాళ్ళం. ఓహో. సో ఇట్ వాజ్ మోర్ లైక్ దట్. ఓకే. సో బట్ చాలా ఇంప్రెసివ్. అంటే మీరు ఇంత ఒక ఫిలాసఫీ పెట్టి, సింప్లిసిటీ ఒకటి, దాంతోపాటు ఆబ్వియస్లీ కెమికల్స్ లేని ఒక ప్రోడక్ట్ ఇవ్వాలి, బికాస్ క్లీన్ బ్యూటీ ఇవ్వాలి ఒకటి. దానికి తోడు అఫ్ కోర్స్ మనం ఎనీథింగ్ మనం తినగలిగిందే మన స్కిన్ మీద ఉండాలనే ఒక ఫిలాసఫీ. ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కంకాక్షన్ అండ్ ప్రాసెస్. రైట్. బికాజ్ మనం డైరెక్ట్గా తెచ్చి పెడితే ఉండే ఎఫెక్ట్కి ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకోటి. ఐస్ యాపిల్ డీటాన్లో అయితే అసలు నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే, కెమికల్ ఇంగ్రీడియంట్స్ కాదు, న్యాచురల్వే చూస్తే మీకు తాటి ముంజలతో మొదలెట్టి టొమాటోలు, గ్రేప్స్, పొటాటోలు, యారో రూట్, అలా హర్బ్స్ కొన్ని అండ్ సో మెనీ ఫ్రూట్స్. ఇవన్నీ కూడా చాలా చోట్ల ఏమవుతుంది, డీహైడ్రేటెడ్ పౌడర్స్ కూడా తెప్పించేసుకోవచ్చు. కానీ నా చాదస్తానికి ఒక డీహైడ్రేటింగ్ మెషిన్ పెట్టుకొని మనమే డీహైడ్రేట్ చేసుకొని అవన్నీ పౌడర్ చేసుకొని వాటిని మిక్స్ చేసి, సో ఇట్స్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ దట్ గోస్ ఇన్ ఇస్ నాట్ అట్లా కొనేసేది. అది అంత శ్రద్ధగా కూరగాయ కొన్ని ఫ్రూట్ కొన్న దగ్గర నుంచి ఆ ఫార్మాట్కి తెచ్చేదాకా ప్రాసెస్ చేయటం దాన్ని. ఎందుకంటే అది పౌడర్ చేసి కలర్లెస్, ఓడర్లెస్ వెళ్ళిపోయిందంటే దానిలో చాలా ఉన్న, ఇట్స్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్. అంతే కదా. సో దిస్ ఈజ్ నాట్ ప్రాసెస్డ్ ఫుడ్, దిస్ ఈజ్ ప్యూర్ ఫుడ్. దోస్ ఎక్స్ట్రాక్షన్స్ దట్ జనరలీ పీపుల్ పుట్ ఆఫ్ ఇన్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్. అంతే. అది
చాలా లైక్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. ఈ తరానికి ఈ కాలానికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఇవన్నీ స్మిత. సో దీంతో పాటు రిచువల్స్ కూడా మీరు పెట్టారు, Design అభ్యంగనం చేశాం. ఇలాంటివి Yes. ఉంటాయా అంటే ఇక్కడ? సో పిల్లలు యాక్చువల్లీ నాకు ఫస్ట్ టెస్ట్ పాయింట్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఈజ్ పిల్లల మీద. నాకేంటంటే పిల్లల మీద నష్టం లేదు వాడటం. అన్లెస్ సమ్ పీపుల్ కుడ్ బి అలర్జిక్ టు మిల్క్, మనలో కూడా నట్స్, కొంతమంది శాండిల్వుడ్ అలర్జీ, కొంతమంది కర్పూరం ఎలర్జీ, కొంతమందికి పసుపు ఎలర్జీ. న్యాచురల్గా తినే వాటిల్లో కూడా అలర్జిక్ ఉన్న వాళ్ళది అది వేరే స్టోరీ. బట్ వీ నో దే ఆర్ హెల్దీ, బట్ మేబీ దే ఆర్ రియాక్టింగ్ టు సంథింగ్ ఇన్ యువర్ బాడీ. రైట్. దట్స్ అ డిఫరెంట్, అది పక్కన పెడితే ఆ కేటగిరీ. నార్మల్గా అటువంటి సిచ్యువేషన్స్ లేని వాళ్ళు హూ డోంట్ రియాక్ట్ టు ఆర్ సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్ ఉంటారు కదా, అలా కాకుండా ఉన్నవాళ్ళు. నాకు ఆనందం ఏంటంటే కిడ్స్ దట్ ఆర్ అలర్జిక్ టు ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మేగడా ఇన్ ద హౌస్, అలాంటి పిల్లలు కూడా ఆ బేబీ లైన్, దాని పేరే హ్యాండ్ మేడ్ బై గ్రాండ్ మాస్. అమ్మమ్మ అంతే. సో అమ్మమ్మ చేత్తో చేసింది అంటే, అమ్మమ్మ చేసింది అంటే ఎంత ప్యూర్ అది అనేది ఈజ్ ద రీజన్ వై వి నేమ్డ్ ఇట్ హ్యాండ్ మేడ్ బై గ్రాండ్ మాస్. అండ్ ఆ లైన్ కూడా అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా, అంటే లైక్ ఐఎమ్ సేయింగ్, వేల మందిలో ఎక్కడో ఒకళ్ళు అన్నిటికీ అలర్జిక్ ఉండే వాళ్ళని పక్కన పెడితే 99.9% of the people that have used it have said that even babies are not reacting like సునిపిండి పెడితే ర్యాష్లు వచ్చే బేబీస్ ఆర్ ఏ ఆయిల్ తగిలినా బ్రేక్అవుట్ అయిపోయే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు టేక్ ద ప్రోడక్ట్ బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ పాలపిండి. నాకు డైరెక్ట్గా వచ్చే మెసేజ్లు, వాయిస్ నోట్లు, ఐ జస్ట్ విష్ ఐ కెన్ షేర్ దెమ్ విత్ ద వరల్డ్ బికాస్ దే మేక్ మీ సో హ్యాపీ. అవును అవును. యా, లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్క్ గురించి ఇప్పుడు చెప్పారు, బట్ ఇఫ్ ఐ డిడ్ మీట్ యూ మేబీ ఫోన్లో మాట్లాడేవాళ్ళమేమో, అంతే అంతే. బట్ హౌ డు ఐ టెల్ ద వరల్డ్ దట్ యూ ఫెల్ట్ లైక్ దిస్ అని, అట్లాంటి స్టోరీస్ వందల్లో నాకు డైరెక్ట్గా వచ్చేవే ఉన్నాయి. సో ఆల్రెడీ ఇది సూపర్ హిట్ అయిపోయినట్టే. ప్రోడక్ట్ వైజ్ యాక్సెప్టెన్స్ ఇస్ గ్రేట్. Business wise, as an entrepreneur, what do you feel? You see potential? I see growth every month. So I see growth every month and I see a lot of interest from, అసలు ఒక్కసారి అంటే బృందావనంకి వచ్చేసరికి ఇట్ వాజ్ అన్ ఐడియా దట్ కేమ్ టు మీ వన్ ఫైన్ డే వెన్ ఐ సెడ్ ఈ ఇండస్ట్రీ ఆఫ్ సర్వీస్ ఇండస్ట్రీలో 20 years. I started this when I was 21, Bubbles. Right? So 20 years plus experience ఉన్నప్పుడు in this industry and we have a service line of products. ఆ సర్వీస్ లైన్ ఎందుకు చేసాము యాక్చువల్లీ చెప్పాలంటే, బబుల్స్ హెల్ప్డ్ మీ ఈ ప్రోడక్ట్ లైన్ చేస్తే నాకు ఒక ప్లేస్ టు యునో యాక్సెప్టెన్స్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు నేను దాని మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఐ విల్ నాట్ లాంచ్ ఇట్ ఇన్ అ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్ లాగా, లైక్ మై బిజినెస్ అంతే కదా లాగా. Right, only if I'm confident about it, I will go there. And akkada, there is increase in overall growth in numbers for me there because of these. Avunu. And na satisfaction entante clean things istunnam. Chemical infused way kavali ante they can go to lot of places that are there. I'm not talking about medical at all. I'm talking about treatments. Correct. ఉన్నాయి. కానీ ఈ సాటిస్ఫాక్షన్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ప్రొవైడ్ క్లీన్ బ్యూటీ ప్రోడక్ట్స్ విచ్ ఆల్సో ఆర్ ఎఫెక్టివ్. రైట్. ఇంకొక మైండ్ సెట్ ఉంటుంది, ఈ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ రిజల్ట్ ఇమీడియట్గా ఉండదు, ఓవర్ అ పీరియడ్ ఉంటుంది అని. అవును, చాలా మందికి ఉంటుంది, కానీ యాక్చువల్లీ ఉంటుందని కూడా నేను చూశాను, కొంత ఉండొచ్చు. యా, బట్ ఇన్స్టెంట్గా మనకి మ్యాజికల్ రిజల్ట్స్ అని ఒక మిత్ అనేది ఒకటి ఉంది, ఒక బిలీఫ్. My thing was to break it. Why won't they work? In fact, నన్ను అడిగితే నాకు ఈ ప్రోడక్ట్స్ ప్రాబబ్లీ షో రిజల్ట్ మచ్ ఫాస్టర్ దాన్ యూజింగ్ ఎనీ అదర్. నేను మిగతా అన్నీ నాకు అనిపిస్తుంది ఇంకా చాలా మైల్డ్గా చేస్తారు, మనం అసలు నో మైల్డ్, ఫుల్ ఆన్ ఆ ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఫుల్ ఆన్ ఆ ఎఫెక్ట్ వచ్చేదాకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోస్ ఐ మాస్క్ ఒకటి ఉంది. ఆ ఐ మాస్క్ అయితే, సో మై మామ్ ఈజ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఏదైనా సరే మదర్సేగా జనరలీ బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఉంటారు, బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఉంటారు. సో నాకు తను తీసుకొని
the day she said, this is going places, this brand, this product is fantastic, నాకు ఇది లేకుండా నేను తన కుంకుమాది మనది ఎసెన్షియల్ అండ్ కుంకుమాది ఎలిక్సర్ ఉంది, అది వాడిన దగ్గర నుంచి మా వాళ్ళు ఎవరు చూసినా మ్యామ్ ఇంకా మీకు ఫేషియల్స్ అక్కర్లేదు అన్నారంట. ఇంకా వాట్ చాలా బాగుంది మీ స్కిన్. మీరు అదే వాడుతున్నారా? నేను ఫేస్ వాష్ పౌడర్ ఒకటి కంపల్సరీగా వాడతా మార్నింగ్ అండ్ ఈవినింగ్. అదేంటంటే క్లెన్జర్ అండ్ స్క్రబ్, అదే రెండు పని అయిపోద్ది నాకు ఒక దెబ్బకి. అది అండ్ దాని తర్వాత మాయిశ్చరైజింగ్కి నైట్ టైం కావాలంటే ఆయిల్ కొంచెం వాడతాను. దట్స్ అబౌట్ ఇట్. నాకు ఈ ఐ మాస్క్ ఏం చేస్తుంది సుమిత? ఐ మాస్క్ ఐ వాస్ కమింగ్ టు దట్, ఇన్ బిట్వీన్ ఇది చేసాము. ఆ ఐ మాస్క్ షీ వాస్ సేయింగ్ దట్ ఇట్ రియలీ ఐ బ్యాగ్స్ తగ్గించింది. కొంచెం ఆ డిపాజిట్స్ లాగా తనకి అనిపించినాయి చిన్న చిన్నవి. షీ సెడ్ ద డిపాజిట్స్ వెళ్ళిపోయినాయి. దెన్ ఐ రియలైజ్డ్ వైల్ టాకింగ్ టు అ ఫ్యూ డాక్టర్స్ అబౌట్ ద బ్రాండ్, సెడ్ it has potatoes in it. So he said potatoes is glycolic. సో నేను మైండ్లో అది ఆలోచిస్తా కాదు, కానీ పాత రోజుల్లో పొటాటోస్ ఎందుకు కళ్ళకి వాడేవారు అనే దాని నుంచి వచ్చి చేసాం. చాలా మంది నాకు చెప్తూ ఉండేవారు, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఇది మోర్ పాలెటబుల్ గా మనకు అందుబాటులో ఉంది, ఏదో బంగాళదుంప తీసి రాసుకోవడం కంటే కాదు. అండ్ ఇది ఉట్టి బంగాళదుంప రాయటానికి దీంట్లో ఉన్న కంకాక్షన్ అంతా పెట్టడానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. బికాస్ దెర్ ఇస్ రోజ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ పొటాటోస్ ఉన్నాయి, దెర్ ఆర్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ బ్రాట్ ఇన్ టు అ పోర్షన్ దట్ విల్ హెల్ప్ ప్రొవైడ్ ద బెస్ట్ రిజల్ట్ ఫర్ ది ఐస్ లాగా అట్లా. అండ్ అది ఏం చేసేవాళ్ళం, అది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫుల్ ఇట్లా ఇస్తుంది, రెడ్ కూడా అయిపోద్ది. నాకైతే రెడ్ అయిపోద్ది. ఐఎమ్ ద ఫస్ట్ ట్రైయింగ్, నేను నా మీదే చేసుకుంటాను. బట్ నా స్కిన్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వదు కాబట్టి ఐఎమ్ నాట్ ద బెస్ట్ ట్రయల్ స్కిన్. కొంచెం రియాక్టివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అన్నీ ట్రై చేస్తే వాళ్ళకి పడతాందా లేదా తెలుస్తుంది. నాకు ఒక ట్రయల్ ఇస్ బేబీస్, దట్ ఈస్ ద ప్యూరెస్ట్ సెన్సిటివ్ మోస్ట్ స్కిన్. సెకండ్ కొంచెం బ్రేక్అవుట్ ప్రోను, యాక్నే ప్రోను, పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, దోస్ ఆర్ మై సెకండ్ ట్రయల్ ఇదన్నమాట లెవెల్. నా మీద ఇస్ పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు బికాజ్ ఐ డోంట్ రియాక్ట్ మచ్ రాంగ్గా స్కిన్. సో పొటాటోస్ అండ్ సాఫ్రన్ అలాగా దాన్ని ఏం చేసాము, ఇదేదో బాగుంది కదా ఫేస్ అంతా రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఫేస్కి ట్రై చేసాం. సో వీ మేడ్ ఇట్ అ గ్లో, లైక్ ఎక్స్ప్రెస్ గ్లో మాస్క్ చేసాం దాన్ని. ఓహో. సో because that blood circulation happens everywhere including the eyes. బ్రిలియంట్. చాలా సో అంటే వెల్ థాట్ అవుట్ అండ్ ఈజీ. ఇన్స్టెంట్గా మనకి పార్టీ మాస్క్లు అవి ఇవి అంటూ అలా ఇట్స్ సిమిలర్ టు దట్. ఇట్ గివ్స్ అన్ ఇన్స్టెంట్ గ్లో, ఇట్ డస్ బ్లడ్ సర్క్యులేషన్, రెడ్ అవుతుంది, ఒక 10 నిమిషాల్లో కొంచెం కామ్ డౌన్ అవుతుంది అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో అలా ప్రతి ప్రోడక్ట్ వెనకాల యాక్చువల్లీ ఒక స్టోరీ చెప్పగలుగుతారు ఆల్మోస్ట్.